నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మీరు ప్లాట్స్ గాని, 2 బీహెచ్‌కే గాని తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే బయట ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని వందల కోట్లు మోసాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరు మోసం చేస్తున్నారు? మోసపోయిన వారికి ఇప్పుడు డబ్బులొస్తాయా? రావా? అంతేకాక మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి హైడ్రా అని చెప్పేసి హైడ్రా కూల్చివేతలు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అందులో చాలామంది పేదవాళ్ళు కూడా చాలామంది ఎవరైతే ఈఎంఐలో ఇండ్లు కొనుక్కున్నారో వాళ్ళు కూడా లాస్ అయిన వారున్నారు. వారి పరిస్థితి ఏంటి? సో, ఇంకా కొనుక్కునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోవాలని పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ సంజయ్ నాయక్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే. సో, ఇప్పుడు మనకు ఈ ల్యాండ్ గాని, ఈ ప్లాట్స్ గాని, లేదంటే 2 బీహెచ్‌కే గాని తీసుకునే ముందు ఎలాంటి వెరిఫికేషన్ జేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరెక్కడ ప్రాపర్టీ కొన్నా ఫస్ట్ చూడాల్సింది లొకేషన్. హ్మ్. అంటే లొకేషన్ ఎక్కడైతే బావుంటదో అక్కడ మనకి సేఫ్ ఉంటది. అంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ రావడానికి గానీ, మనం ఇల్లు కట్టుకోవడానికి గానీ సూట్ అయ్యే లొకేషన్ చూసుకోవాలి. హ్మ్. సెకండ్ వచ్చేసిందంటే కనెక్టివిటీస్ బాగున్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి ఎక్కడైనా సరే. రోడ్ యాక్సెస్ మినిమమ్ ఉండాలి. హ్మ్. సో, ఎంత ఈజీగా మనం ట్రావెల్ టైమ్‌లో జర్నీ చేయగలుగుతున్నాం అన్నది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఒకవేళ ప్లాట్స్ అయితే వేరే ఉంటది. ఫ్లాట్స్ అయితే వేరే ఉంటది. హ్మ్. ప్లాట్ కొనేటప్పుడైతే మీరేం జేయాలంటే లింక్ డాక్యుమెంట్ చెక్ జేసుకోవాలి. 1983 ఈజ్ మినిమమ్ టైమ్ పీరియడ్. హ్మ్. అక్కడి నుంచి టిల్ డేట్ వరకి లింక్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం ఏం చూడాలంటే ఈసీ సర్చ్. ఈసీ ఉంటది గదా! హ్మ్. ఈసీ తీసుకోవాలి. ఈసీలో మనకేమైనా లోన్స్ ఉన్నాయా? ఏమైనా తగాదాలున్నాయా? ఈ ఎలాంటి ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందన్నది దాంట్లో క్లారిటీ ఉంటది. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చూడాలంటే అప్రూవ్డ్ అంటే అది డీటీసీపీ లేఅవుటా? జీపీ లేఅవుటా? హెచ్ఎండీఏ లేఅవుటా? ఏ లేఅవుట్‌లో కొంటున్నామో ఆ లేఅవుట్ అప్రూవల్స్, పర్మిషన్స్, ప్రొసీడింగ్స్ అన్నీ చూసుకోవాలి. హ్మ్. ఇవి చూసుకున్న తర్వాత మనం అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. అప్పుడు మాత్రమే కొనాలి. అవి చూసుకోకుండా క్లారిటీగా లేకుండా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. హ్మ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే జోనింగ్. అది రెసిడెన్షియల్ జోనా? ఇండస్ట్రియల్ జోనా? మిక్స్డ్ యూజ్ జోనా? ఏ జోన్‌లో వస్తుందన్నది చూసుకోవాలి. హ్మ్. అంటే అది ఇండస్ట్రియల్ ఏరియా కిందకొస్తుందా? రెసిడెన్షియల్ ఏరియా కిందకొస్తుందా? సో, ఇది గూడా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. హ్మ్. సో, ఇవి చూడకుండా ఇన్వెస్ట్‌మెంట్ జేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనం కొనే ప్రాజెక్ట్‌కి దగ్గరలో ఓకే. ఏమైనా చెరువులున్నాయా? హ్మ్. కాలువలున్నాయా? నాలాలున్నాయా? పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ ఉన్నాయా? పవర్ సప్లైస్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. లేదా మనం కొనే ఏరియాకి దగ్గరలో ఏమైనా పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ గాని, ఇంకేమైనా ఉన్నాయా చూసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనం కొనబోయే ఏరియా నుంచి 10 కిలోమీటర్ రేడియస్‌లో అన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయా? లేదా? ఇవి చూడాలి. ఇవి చూసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. హ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏందంటే అల్టిమేట్‌గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక డిసడ్వాంటేజ్ ఏముంటదంటే, మనకి చాలా ఓవర్‌లోడెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతది. బట్ దేర్ ఈస్ నో స్ట్రక్చర్. ఓకే. మీకు స్ట్రక్చర్ ఉండదు. ఏ తర్వాత బి, బి తర్వాత సి అనేది ఉండాలి. ఇది ఫార్మాట్. ఇది స్ట్రక్చర్. హ్మ్. కానీ అక్కడ మీకు సోషల్ మీడియాలో ఏమవుతదంటే ఏ తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఎల్, తర్వాత ఎమ్ ఏదేదో వచ్చేస్తా ఉంటాయి. సో, మనకేం ఫీల్ ఒస్తదంటే అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయినాయి అన్న ఫీలింగ్ ఒస్తది. బట్ రియాలిటీలో మనకు తెలవదు. ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుంది అనంటే ఒక బిల్డర్ మనకొచ్చేసి తక్కువ రేట్‌లో 2 బీహెచ్‌కే అమ్ముతున్నాడు. లేదంటే ఒక ఫ్లాట్ అమ్ముతున్నారని జెప్తే, మనం ఈజీగా అసలేం వెరిఫికేషన్ జేయకుండా కొనేస్తున్నామనమాట. సో, అసలు ఎవరితో వెరిఫికేషన్ జేయించాలి? ముఖ్యంగా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ముందుగా ఇది మనం తీసుకునే ముందు? ఒకటి లోకల్ ఎక్స్‌పర్ట్‌ని కలవాలి. హ్మ్. అంటే పర్టిక్యులర్ ఒక ఏరియా గురించి ఎక్స్‌పర్టీస్ ఎవరికైతే ఉంటదో వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. సెకండ్ ఒక లీగల్ ఎవరైతే అడ్వకేట్ గాని, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ త్రూ హ్మ్. తీసుకోవాలి. అంటే వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేయడానికి బావుంటది. బట్ ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్ తీసుకుంటే ఏందంటే, ఆ లొకేషన్‌లో కొనాలా వద్దా? అక్కడంత ప్రైస్ పెట్టొచ్చా లేదా? హ్మ్. ఆ ప్రైస్‌కి అది జస్టిఫై అవుతుందా లేదా? వర్తా కాదా? అన్నది ఆళ్ళు చెప్పగలుగుతారు. హ్మ్. ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే ఈ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు ఇవి చూసి మాత్రం అస్సలు టెంప్ట్ అవ్వద్దు. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే ఆఫర్‌లను, డిస్కౌంట్‌లను చూసి కూడా చాలామంది టెంప్ట్ అయిపోతారు. రీసెంట్‌గా నేను ఒకటి పర్సనల్‌గా చూషిన. హ్మ్. ఒక గోల్డ్ షాప్‌కెళ్ళాను నేను రీసెంట్ టైమ్‌లో. గోల్డ్ షాప్‌కెళ్తే ఫ్యామిలీతో వచ్చిర్రు వాళ్ళు. 10,00,000 ప్లస్ గోల్డ్ ఆల్రెడీ కొన్నారు. ఓకే. వాళ్ళ మేడము ఒక ఎక్స్‌ట్రా బ్యాగ్ వస్తుందని చెప్పి మళ్ళీ 1,50,000 పెట్టి మళ్ళీ ఇంకా గోల్డ్ కొన్నదామె. హ్మ్. జస్ట్ ఒక బ్యాగ్ కోసం. ఎక్స్‌ట్రా బ్యాగ్ కోసం గోల్డ్ పెట్టుకునే బ్యాగ్ ఉంటది గదా! ఆ హ్మ్. బ్యాగ్ కోసం ఇంకో 1,50,000 పెట్టి వాళ్ళు గోల్డ్ కొన్నారు. హ్మ్. సో, ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు ఆ గోల్డ్. కానీ బ్యాగ్ కోసం కొన్నారు. సరే గోల్డ్ అంటే మనకి ఏదో రకంగా పనికొస్తది. ఇది హ్మ్. వద్దనుకుంటే రేపు ఎప్పుడైనా అమ్మేయొచ్చు లేదా ఇది పిల్లలకో ఏదో పనికొస్తది ఓకే. కానీ ల్యాండ్ కొనేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. హ్మ్. ల్యాండ్ కొనేటప్పుడు ఏందంటే మనం అది క్లియర్‌గా ఉందా లేదా? అక్కడ ప్రైస్ పెట్టొచ్చా లేదా? మనకది అవసరం ఉందా లేదా? అంటే ఆఫర్‌లను చూసి టెంప్టింగ్ అయిపోయి ఎప్పుడు పోవద్దు.
కొందరు సెలబ్రిటీస్ వచ్చిరని, యాక్టర్లు వచ్చిరని, హీరోయిన్ వచ్చిందని, యాంకర్లు వచ్చిరని, లేదా మా మామ చెప్పిండు, మా కాక చెప్పిండు అంటే ఇక్కడ ఇది ఒక పెద్ద మిస్టేక్. మీ కాక 10 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్లో కొన్నాడు. ఓకే. మీ మీ మామ ఒక 5 సంవత్సరాల ముందు కొన్నాడు. హ్మ్. కానీ ఆ 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందున్న ఫార్మాట్‌లో ఆ స్టైల్‌లో ఇప్పుడు లేదు కదా రియల్ ఎస్టేట్. చాలా చేంజెస్ వచ్చినాయి. హ్మ్. సో అప్‌గ్రేడెడ్ వర్షన్ ఇంకా రియాలిటీ గ్రౌండ్ లెవెల్‌లో. ఇప్పుడు మీరు ఒక యాంకర్. మీకు మీ ఇండస్ట్రీలో ఉన్న జరుగుతున్న అప్డేట్స్ అన్నీ మీకు తెలిసుంటాయి గానీ నాకు తెలవదు కదా! హ్మ్. ఎందుకంటే అది నా డ్యూటీ కాదు. నాకు సంబంధం లేని పని. కానీ రియల్ ఎస్టేట్‌లో నేనున్నా కాబట్టి నా పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో నాకు ఆ ఎక్స్‌పర్టీస్ ఉంటది. మాకు ఆ నెట్‌వర్క్ ఉంటది. మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో మీ ప్రొఫెషన్ వదిలేసి మీరు మా దాంట్లో వచ్చి మొత్తం రీసెర్చ్ చేయలేరు కదా! హ్మ్. మాకున్న 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, 10 సంవత్సరాల నెట్‌వర్క్, మాకున్న 10 సంవత్సరాల ఆ నాలెడ్జ్ అనేది వేరే ఉంటది. మీరిప్పుడు డే 1లో స్టార్ట్ చేసి డే 10లో మీరు అన్నీ నేర్చుకుంటారా? హ్మ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఆ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది మినిమమ్ మార్కెట్‌లో 5-10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండి, దాదాపు ఒక 100కు పైగా ప్రాపర్టీలు అమ్మిన వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎవరైతే మోసపోతూ ఉన్నారో, ఏ కారణాల వల్ల మోసపోయారనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ గాని, ఈ హోమ్స్ గాని ఎవరైతే తీసుకున్నారో, సో, తీసుకున్న తర్వాత వాళ్ళకు తర్వాత అసలు ఇల్లు చూయించలేదు. అంటే తర్వాత వాళ్ళకి అసలు ల్యాండ్ గూడా దక్కలేదనమాట. సో, అసలు ఏ కారణాల వల్ల వీళ్ళు మోసపోయారు మోస్ట్‌లీ? దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇందాక మనం ప్లాట్స్ మాట్లాడినాం. ఇప్పుడు హ్మ్. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ కొనేటప్పుడైనా అంతే. లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ చెక్ చేయాలి. హ్మ్. దాని తర్వాత వచ్చి ఓసీ వచ్చిందా లేదా? రెడీ టు మూవ్ అయితే గనక హ్మ్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందా లేదా? దాని తర్వాత వచ్చేసి బిల్డింగ్స్‌కి ఎన్ని ఫ్లోర్‌లకు పర్మిషన్ ఇచ్చారు? సెట్ హ్మ్. బ్యాక్ ఏరియా ఎంతుంది? కార్పెట్ ఏరియా ఎంతుంది? సో ఇవన్నీ చూసుకోవాలి మనకి. హ్మ్. సో మనం బిల్టప్ ఏరియా ఎంతుంది? కార్పెట్ ఏరియా ఎంతుంది? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? హ్మ్. అండ్ దీని తర్వాత ఇంకొక మోసపోవడానికి రీజన్ ఏముంటదంటే బిల్డర్ గాని, డెవలపర్ గాని ట్రాక్ రికార్డ్ చెక్ చేయకపోవడం గూడా. హ్మ్. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ గూడా చూడాలి. వాళ్ళు ప్రీవియస్‌గా ఏం చేసిర్రు? వాళ్ళ దగ్గర కొన్న కస్టమర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళిచ్చిన క్వాలిటీ ఎలా ఉంది? హ్మ్. సో అట్లా. అవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అంటే ఒక ప్రాపర్టీ మనం అమ్ముతున్నామంటే, ఆ ప్రాపర్టీలో మనం గూడా ఉండగలగాలి. సో హ్మ్. ఆల్రెడీ కొన్ని మన ఇండియాలో చూస్తున్నాం. కొంతమంది పెద్ద పెద్ద బిల్డర్‌లు, కొంతమంది రీసెంట్‌గా గూడా చూసినాను నేను. ఐ థింక్ గుజరాత్, అహ్మదాబాద్‌లో ఒక పర్సన్ ఎవరైతే ఆయన బిల్డింగ్‌లు కడతాడో, అపార్ట్‌మెంట్‌లు కడతాడో, ఆ ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఆయనకు ఒక ఓన్ ఫ్లాట్ ఉంటది. ఆయన అందులో ఉంటాడు కనీసం 5 సంవత్సరాలు. హ్మ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా జనాలకు క్రెడిబిలిటీ వస్తది. ఓహో! నమ్మకం వస్తది. అవును. ఈయన కట్టిన బిల్డింగ్‌లో ఈయన గూడా ఉంటున్నాడంటే అక్కడ దమ్ముంది. అదంతా వర్త్ కాబట్టి ఆయన ఉంటున్నాడు. హ్మ్. ఇట్లా ఉంటది. దీని తర్వాత మనం డెవలపర్‌లు గాని, ఛానల్ పార్ట్నర్ త్రూ ఎళ్ళేటప్పుడు గూడా వాళ్ళకేం నాలెడ్జ్ ఉంది? వాళ్ళకేం ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళకి ఆ సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ ఉందా? లేదా? వాళ్ళు చెప్పేది నిజమా? కాదా? అన్నది కూడా తెలుసుకోవాలి. హ్మ్. సో ఒక 5, 10 సంవత్సరాలు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ మాట్లాడుతది. ఓకే. ఆ నాలెడ్జ్ కనిపిస్తది. ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు. ఆఫ్‌కోర్స్ అన్ని విషయాలు అందరికి తెలవదు. హ్మ్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మీకు ప్రాఫిట్ అయ్యేలాగా నెగోషియేషన్ చేస్తున్నాడా లేదా? మీకు మంచి లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాడా లేదా? కంపేర్ చేస్తున్నాడా లేదా మార్కెట్‌తో పోలిస్తే? హ్మ్. ఇక్కడ కొనడం వల్ల ప్లస్ ఏముంది? మైనస్ ఏముంది? ఇక్కడ ఈ ప్రైస్‌లో ఎందుకొస్తుంది? ఆ ప్రైస్‌లో ఎందుకొస్తుంది? ఇవి జస్టిఫై చేయగలుగుతున్నాడా లేదా? ఏదైనా డాక్యుమెంటేషన్ గాని, ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గాని, లేఅవుట్ అప్రూవల్స్ గురించి గాని, ల్యాండ్ గురించి గాని ఈయనకేమైనా తెలుసా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇవి అంటే డెవలపర్ రికార్డ్స్ చెక్ చేయడం, బిల్డర్ రికార్డ్ చెక్ చేయడం, హ్మ్. దీంతో పాటు ఏజెంట్ గాని, ఛానల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా తెలుసుకొని కూడా ఎళ్ళాలి. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ అక్రమంగా కట్టినయేనా? ఈ కూల్చకుండా ఇంకా సొల్యూషన్ అంటూ ఏం లేదా? సో దీని మీద ఐ యామ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళక్కడ ఇన్ని ఫ్లోర్‌లు కట్టారు. వాటరు, ఎలక్ట్రిసిటీ వాళ్ళకన్నీ ఉన్నాయి. ఓకే. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి ఎందుకు కూలగొడుతున్నారు? మరి ఇప్పుడు ఓకే. జనాలకేందంటే ఓవర్ నైట్ వస్తున్నారు, కూలగొడుతున్నారు. హ్మ్. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందెవరు? లోన్‌లు ఇచ్చిర్రు బ్యాంకులు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఇల్లు కూలగొట్టేసినా వాళ్ళు లోన్‌లు కట్టాల్సిందే తప్పదు. తర్వాతొచ్చేసిందంటే రేపు వీళ్ళకి ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏముంది? మరి ఎందుకు కూలగొడుతున్నారు? మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిందెవరు? హ్మ్. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందే కట్టిర్రు కదా బిల్డింగ్స్ అన్ని. 5, 10 సంవత్సరాలు అయిపోయింది. మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? సో, రాబోయే రోజుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, నెక్స్ట్ ఎక్కడెక్కడ కూలుస్తారని జనాలకు కూడా ఒక భయం స్టార్ట్ అయింది. అవును. కాబట్టి హైడ్రా అనేదేందంటే ఇంతకు ముందు గూడా ఉంది మనకి. హ్మ్. ఏదైతే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏవైతే మనకి చెరువులు దగ్గర నాలాలు ప్రొటెక్షన్ చేయడానికి ముందు నుంచి గూడా ఉంది. హ్మ్. కానీ హైడ్రా అనే ఒక పేరు సెన్సేషనల్ సృష్టించిందిప్పుడు. అంటే అగ్రెసివ్‌గా ఈ కబ్జాలు ఇట్లాంటివి ఉన్న దగ్గర హైడ్రా వల్ల కొన్ని మంచి గూడా జరుగుతున్నాయి. హ్మ్. కొన్ని పాత చెరువులు తిరిగొస్తున్నాయి.
కొంచెం ఇల్లీగల్గా కట్టుకున్నవి ఇవన్నీ తీసేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా మనకిక్కడ అంబర్‌పేటలో చూసుకుంటే గనుక బతుకమ్మ కుంట అని జెప్పేసి, ఇంకా మనకి మొన్న కూకట్పల్లిలో ఇంకొకటి ఓపెన్ అయింది. ఇట్లాంటివి. వస్తున్నాయి అఫ్కోర్స్, హ్మ్. ప్రతి దాంట్లో ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి. కాకపోతే హైడ్రా అని ఒక భయంతోని ఇంతకుముందు లేక్ వ్యూ అంటే ఇష్టపడి ఉంటుండే జనాలు. అవును. ఇప్పుడు లేక్ అనే పేరు వినంగానే దూరం జరుగుతున్నారు. హ్మ్. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దీని గురించి గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకోవాలి. మరి కూలగొడుతున్నారు బానే ఉంది. మరి దానికి ఎవరు బాధ్యులు? కొన్న హ్మ్. వాళ్ళైతే వాళ్ళు వాంటెడ్‌గా నా పైసా లాస్ అయినా పర్లేదని అయితే ఎవరు వచ్చి కొనరు. వాళ్ళు రూపాయి, రూపాయి కాయ కష్టం చేసుకొనొచ్చి వాళ్ళు బ్యాంకులలో నుంచి ఈఎంఐలు తీసుకొని, అప్పులు తీసుకొని, తీసుకొచ్చి ఒక ప్లాటో, ల్యాండో కొని ఏదో కన్‌స్ట్రక్షన్ చేసుకుంటారు. కానీ వితౌట్ నోటీస్ ఇయాల గవర్నమెంట్ కూల్చేస్తున్నాయంటే, అక్కడ మనం చూడాల్సిందేందంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఇకనైనా మనం కొంచెం జాగ్రత్తుండి, ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, అది ఇంకోటి హెచ్ఎండిఏ లిమిట్స్‌లో గూడా ఇప్పుడు వెబ్‌సైట్‌లో హ్మ్. పెట్టారు ఆల్రెడీ. ఏ చెరువులున్నాయి, ఏ ఏరియాలున్నాయి, ఏ సర్వే నంబర్‌లు ఉన్నాయి, అలాంటి ఏరియాలో మనం కొనొద్దు. హ్మ్. లేదా అక్కడ కొంటే ఫ్యూచర్‌లో మనకి ఏమేమి ఇబ్బందొస్తాయి. ఇదొక గైడెన్స్, క్లియరెన్స్ అనేది తీసుకురావాలి. ఇంకా హైడ్రా గూడా ఈ రోజు దాకా అఫీషియల్‌గా ఇగో ఈ క్లియరెన్స్ మేమిస్తున్నాం, ఇక్కడ కొనండి, కొనొద్దు అని చెప్పి వాళ్ళు గూడా చెప్పలేదు. హ్మ్. కానీ ఏందంటే ఒక రూల్ ఏముందంటే హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉన్నాయి. అప్రూవల్స్ వచ్చినాయంటే కూలగొట్టొద్దని ఉంది. బట్ పాతది కట్టిన దానికి వాళ్ళ ఆప్షన్ ఏం చేస్తున్నారు ఆల్టర్‌నేట్ అన్నది వాళ్ళు చెప్పాలింక. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం వెయిట్ జేయాలి. సో, ఇక్కడ చాలామంది బిల్డర్స్ కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు ప్రజల దగ్గర మోసం జేసి, దోచుకొని ఎక్కడికో పరారయ్యారు. సో, ఇప్పుడు ఈ ప్రజలకి మళ్ళీ ఆ డబ్బు తిరిగొస్తుందా? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రావాలి అంటే ఏం జేయాలి? మోసం జేయాలనుకున్న వాళ్ళకి చాలా దారులుంటాయి. హ్మ్. ఎట్లైనా మోసం జేయొచ్చు. బట్ అల్టిమేట్‌గా మనం అలర్ట్ ఉండాలి. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు ఒక గైడెన్స్ అనేది ఉండాలి. హ్మ్. డోంట్ ట్రై టు బి చీప్ వైల్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్మ్. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేయాలన్నప్పుడు ఈ 10,000, 20,000 ఖర్చుల కాడ ఆలోచించొద్దు. చాలామంది ఇట్లా జేసి గూడా పోయినోళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు మార్కెట్‌లో. ఎవరైతే మోసపోయారో వాళ్ళ డబ్బులు తిరిగొస్తాయనుకోవచ్చా? అయితే లేదా? దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి ఆ పర్సన్ ఉన్నాడా లేదా? హ్మ్. ఆయన ఆ దగ్గర ల్యాండ్స్ ఇవన్నీ మనం ముందే చూసుకోవాలి. అంటే ఒకటి ల్యాండ్ బ్యాంక్ ఎవరి పేరు మీద ఉంది? హ్మ్. వీళ్ళ ఎంఓయూలు ఏమున్నాయి? అగ్రీమెంట్స్ ఏమున్నాయి అన్నది చూసుకోవాలి. అగ్రీమెంట్‌లు, ఎంఓయూలు చెక్ జేయకుండా, అప్రూవల్ కాపీస్, పర్మిషన్స్ రాకుండా మనం కొనొద్దు. హ్మ్. ఇప్పుడు బ్యాంకులు గూడా ఏందంటే అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకేందంటే మెల్లి మెల్లిగా అమౌంట్ ఇస్తది. ఒకటేసారి మొత్తం లంప్ సమ్ అమౌంట్ ఇయ్యదు. హ్మ్. అది రెరా అప్రూవ్డ్ ఉందా లేదా? అక్కడ అన్ని అప్రూవల్స్ వచ్చినాయా లేదా జీహెచ్ఎంసీ నుంచి? వాళ్ళు రూల్స్ ప్రకారమే కడుతున్నారా లేదా? ఇవి చెక్ జేసుకోవాలి. హ్మ్. అవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్టాలి. అండ్ ఇంకోటి ఇందాక మనం మాట్లాడినట్టు బిల్డర్ గాని, డెవలపర్ గాని రెప్యుటేషన్ గూడా చూసుకోవాలి. వాళ్ళు హ్మ్. మోసాలు చేసేవాళ్ళున్నారా? మంచోళ్ళున్నారా? అన్నది. మంచిగున్నప్పుడు రూ. 2 ఎక్కువైనా పర్లేదు. అవును. అంతేగాని మీరు తక్కువలొస్తుంది, ఆఫర్‌లొస్తుంది, చీప్‌లొస్తుంది అని పోయి కొంటే, రేపు ఆయన రాతోరాత్ చేతులు దులిపేస్తున్నాడనుకోండి, బోర్డ్ క్లోజ్ చేశారనుకోండి, ఏం చేస్తారు? హ్మ్. వస్తాయి డబ్బులు. బట్ ఎంత తొందరగొస్తాయి, ఎప్పుడొస్తాయి అనేది క్లారిటీ ఉండదు. హ్మ్. సో, అందుకనే ఒక రైట్ పర్సన్ ఒక రైట్ పర్సన్ దగ్గర, రైట్ లొకేషన్‌లో, రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. సో, ఇవన్నీ తెలవదన్నప్పుడు ఒక గైడెన్స్ తీసుకొని మాత్రమే ఎళ్ళాలి. అంటే ఆల్రెడీ డెవలపర్‌లు ఎవరైతే మార్కెట్‌లో రెప్యూటెడ్ ఉన్నారో, లేదా ఏవైతే రెడీ టు మూవ్ ఉన్నాయో, ఇవి. దీని తర్వాత లీగల్ వెరిఫికేషన్ జేసుకోవాలి కంపల్సరీ. హ్మ్. ఇప్పుడు మీరు ఒక రూ. 1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటున్నారు. 10,000, 20,000 లీగల్ వెరిఫికేషన్‌కి ఇయ్యండి. హ్మ్. వాళ్ళు అన్నీ లీగల్‌గా ఉన్నాయా లేదా చెక్ జేసి చెప్తారు. ఒక ఏరియాలో మీరు కొంటున్నారు. మీకు ఆ ఏరియాలో కొనాలా వద్దా? డౌట్ ఉంది. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌ని కలవండి. ఆయన మీకు క్లారిటీ ఇస్తాడు. అక్కడ కొనొచ్చా లేదా? ఆ ప్రైస్‌లో కొంటే వర్తా కాదా? హ్మ్. ఇవి. ఇవి తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి గదా! తెలుసుకోకుండా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి చేతులు కాలినాక ఆకులు పట్టుకొని నాకు పైసలు రిటర్న్ వస్తాయంటే ఈ కోట్ల చుట్టూ తిరిగి మీ మోకాళ్ళ చిప్పలు, కాళ్ళ చెప్పులు అరిగిపోతాయి తప్ప ప్రాబ్లమ్స్ అంత తొందరగా సాల్వ్ గావు. హ్మ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో గూడా చూస్తున్నాం. 100 మంది కలుస్తారు. జెండాలెత్తుకొని మోసం చేసిర్రు. డౌన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవును. మారాలి, గవర్నమెంట్ రావాలి, పోలీసులు రావాలంటే ఎవరేం చేస్తారు? హ్మ్. సో, అల్టిమేట్‌గా మీ మిస్టేక్ అది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీరు జాగ్రత్తుండాలి. సో, అంటే ఎవరైనా ఏం చెప్తారో అల్టిమేట్‌గా తిప్పి వాళ్ళ మీదకే తీసుకొస్తారు మళ్ళీ. అవును. అంటే ఎండ్ కస్టమరే ఆడ లూజ్ అయిండు. హ్మ్. సో, అమ్మిన వాళ్ళు బానే ఉంటారు. అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చేతులు దులుపుకుంటారు బానే ఉంటది. అవును నాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి నేను డెవలప్ చేసినా అంటాడు. లేదా హ్మ్. డెవలప్‌మెంట్ చేసుకొని ఆయన ఏం చేస్తాడు? ఈఎంఐలు, ఆఫర్‌లు ఏదో పెడతాడు. ఇనిషియల్‌గా స్టార్ట్ చేస్తాడు. కొంచెం డబ్బులొస్తాయి. డబ్బులొచ్చినంక పేరు మార్చేసి ఎళ్ళిపోతాడు. యాహ్! సో, కాబట్టి మనం ఒక ప్రాపర్టీ కొనే ముందు మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు పెడుతున్నాం. అవును. ఒక చాక్లేటో, బిస్కెటో ఏదో కొనట్లేదు మనం. అదేంది రూ. 5, రూ. 10 అంటే పెద్ద లెక్క కాదు. కానీ 10,00,000, 50,00,000, ₹1,00,00,000 పెడుతున్నప్పుడు మీరు ఎంక్వైరీ చేయకుండా, మొత్తం లీగల్‌గా నాలెడ్జ్ తెలుసుకోకుండా, ఒక గైడెన్స్ లేకుండా మాత్రం బ్లైండ్‌గా దూకొద్దు. అండ్ ఇంకోటి ఈ యాడ్‌లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఈ హ్మ్. యాడ్ ఎక్కువ అవ్వడం గాని, సెలబ్రిటీలొచ్చి గాని, ఇట్లాంటివొచ్చి
ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రమోట్ చేసినంత మాత్రాన కూడా అన్ని ప్రాపర్టీస్ రైట్ కాదు. ఇప్పుడు రీసెంట్‌గా మంగ్లీ గూడా మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది. అది నిజమా? అబద్ధమా? పక్కన పెడితే గనక మేము గూడా బాధ్యుతులమే. మేము గూడా కొన్ని వందల కోట్లు మోసపోయామని జెప్పేసి వాళ్ళు గూడా సేమ్ మీరు చెప్పినట్టే సెలబ్రిటీ నమ్ముకొని అలా మోసపోయడం జరిగింది. సో, ఇలానే గదా మీరు చెప్పేది? ఇప్పుడు సెలబ్రిటీస్ ఏముంటదంటే ఇయాల మీరు పైసలు ఇచ్చిరనుకో మీది ప్రమోట్ చేస్తారు. రేపు పొద్దుగాల నేనిస్తే నాది ప్రమోట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఫుడ్ వ్లాగర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఏడ పోయినా అన్ని హోటల్స్ మంచిగానే ఉండాయంటాడు వాడు. అవును. నిజానికి ఆడ పోతే ఏముండదు ఆడ. దాని దమ్మే ఉండదు అది ఫుడ్‌కి. అవునా కదా! కానీ హ్మ్. ఎవరు పైసలిస్తే ఆళ్ళది మంచిగుందంటారు చాలా మంది. అంతే. సో, అందరూ బ్యాడ్ అనట్లేదు. దేర్ ఆర్ జెన్యూన్ పీపుల్ మార్కెట్‌లో ఉన్నారు. కానీ పైసలిచ్చినంత మాత్రాన వాళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన అందుకే నేనేమంటా అంటే గో విత్ ఎ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్. హ్మ్. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్. ఐ యామ్ నాట్ ఎక్స్‌పర్ట్స్ ఇంటూ ఎవ్రీథింగ్. ఐ యామ్ ఎక్స్‌పర్ట్ ఇంటూ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ రియల్ ఎస్టేట్. హ్మ్. నాకు రియల్ ఎస్టేట్ తెలుసు. అట్లని చెప్పి రియల్ ఎస్టేట్‌లో మళ్ళీ 800, 1000 పైగా ఛానెల్స్ ఉన్నాయి. సో, 800, 1000 దాంట్లోనే నేను పని చేయను. ఐ హ్మ్. వర్క్ ఇన్ స్పెసిఫికల్లీ 1 ఆర్ 2 సెగ్మెంట్స్. ఓకే. 1 లేదా 2 సెగ్మెంట్‌లోనే నేను పని చేస్తా. అన్ని చేయను. హ్మ్. కాబట్టి ఆ 1, 2 సెగ్మెంట్‌లో వచ్చిన వాళ్ళకే నేను సర్వీస్ ఇస్తా. అది దాటి నా దగ్గర వచ్చిన వాళ్ళు ఐ గివ్ రిఫరెన్స్ టు సమ్‌వన్. హ్మ్. అట్లా నాకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, నాకు తెలిసిన ఆల్రెడీ నెట్‌వర్క్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి రికమెండ్ చేస్తా తప్ప అన్నిట్లో నా ఏలు పెట్టను. అన్నిట్లో నేను దూరను. అది. అది రాంగ్ అది. అది ఎథిక్స్ గాదు. అది బిజినెస్ గాదు. సో, ఎక్స్‌పర్టీస్ అనేది ఎప్పుడొస్తదంటే ఒకటే దాంట్లో నిలబడి, ఒక్కటే దాంట్లో మనం మాస్టర్ అవ్వాలి. అంటే హ్మ్. నేను నా ఇండస్ట్రీకి ఆ గుండా ఉన్నా. ఐ హ్మ్. యామ్ ద కింగ్ ఆఫ్ మై ఇండస్ట్రీ అన్నట్టు ఉంటా. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ నీష్‌లో నేను ఎక్స్‌పర్ట్. హ్మ్. కాబట్టి దాంట్లో నన్ను ఎవడు కొట్టేటోడే లేడు అన్నట్టు నేను తయారై ఉంటా. కాబట్టి నేను అది మాత్రమే ప్రమోట్ చేస్తా. కానీ 10 ప్రమోట్ చేయను గదా! అది. సో, కాబట్టి మీరు గూడా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ నుంచి తెలుసుకోండి. నేను హ్మ్. యాంకరింగ్ గురించి తెలుసుకోవాలంటే ప్రశాంత్ బ్రదర్‌నే అడగాలి. యూ ఆర్ ద ఎక్స్‌పర్ట్. లాస్ట్ 5, 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు. కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసినావు. నీకు ఆ నాలెడ్జ్ ఉంటది బ్రదర్. నాకు తెలీదు గదా! అవును. బట్ మీరొక ప్రాపర్టీ కొనాలంటే, ల్యాండ్ కొనాలంటే, ఒక ఫ్లాట్ కొనాలంటే కమ్ టు మీ. ఐ విల్ గైడ్ యూ. సో, ఇట్లా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ నుంచి తెలుసుకోండి దయచేసి. అంతేగాని హీరోయిన్ వచ్చింది, హీరో వచ్చిందంటే వాళ్ళేం చేస్తారు? ఐ యామ్ ద ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్. వచ్చినా, చూపిస్తున్నా, పోతున్నా. చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. చిప్స్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళు తింటారా? లేదు. కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళు తాగుతారా? లేదు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. నేను కొన్న ప్లాట్‌ని అమ్ముతా. హ్మ్. నేను కొన్నా బావుంది. నాకు రూపాయి లాభం వచ్చింది. రేపు ఇక్కడ కొంటే ఫ్యూచర్ బావుంటదని నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకు? నేను కొన్నా కాబట్టి. నేను 10,00,000, 20,00,000 పెట్టి కొన్నా. నేను చెప్తున్నా. కాబట్టి నేను వాడుతున్నా కాబట్టి నీకు చెప్తున్నా. నేను వాడకుండా నీకు చెప్పట్లేదు. హ్మ్. కాబట్టి మీరు సెలబ్రిటీలొచ్చిరనో, యాంకర్‌లొచ్చిరనో, హీరోయిన్‌లొచ్చిరంటే వాళ్ళకేం సంబంధం? వాళ్ళకి యాక్టింగ్ గురించి తెలుసు, సినిమాల గురించి తెలుసు. రియల్ ఎస్టేట్ వాళ్ళకెందుకు తెలుసు? యాహ్! సో, వాళ్ళకి సంబంధం ఉండదు. సో, అల్టిమేట్‌గా ఇక్కడేందంటే వాళ్ళని చూసిపోయినా, వీళ్ళని చూసిపోయినా అంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రాసుంటది. అది. సో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏందంటే ప్రమోట్ చేయడం వరకు మార్కెట్‌లో తీసుకెళ్లడమే వాళ్ళ డ్యూటీ. బట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్. హ్మ్. కాబట్టి మీరు వాళ్ళు చెప్పినంత మాత్రాన కూడా బ్లైండ్‌లీ ఎళ్ళిపోవద్దు. సో, ఏ సెలబ్రిటీస్‌ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ఏ ఒక్కరిని కూడా రాంగ్ అనట్లేదు. బట్ మీరు చెక్ చేసుకోండి. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ త్రూ మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నేను కూడా అందరూ వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు, తెలిసిన వాళ్ళు చెప్పిర్రని పోయి నేను లాస్ అయినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. 10 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఉన్నామంటే ప్లస్‌లు, మైనస్‌లు ఏందో చూసినాం. సో, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటది. డెవలపర్‌లు చీట్ చేసేవాళ్ళుంటారు కొందరు. కొందరు బిల్డర్ చీట్ చేసేవాళ్ళుంటారు. కొందరు కస్టమర్‌లు కూడా చీట్ చేసేవాళ్ళుంటారు. అవును. ఏజెంట్ల దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. డైరెక్ట్ కంపెనీ దగ్గర పోతారు. స్కిప్ అయిపోయిన మీ జంపు ఇక్కడ మిగిలిపోయిన కమిషన్ పైసలు అనుకుంటారు. కానీ రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. అందుకే ఒక ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవాలనేది. ఒక ఎక్స్‌పర్ట్ కిందంటే ఇప్పుడు మా దగ్గరొస్తే మాకు 10 మంది గురించి తెలిసి ఉంటది. సో, మీ బడ్జెట్ తగ్గట్టు ఏది మీకు బెటర్ ఉంటదో మేము సజెస్ట్ చేయగలుగుతాం. అవును. మీ రిక్వైర్మెంట్‌కి, మీ బడ్జెట్‌కి మీకు ఏదైతే బావుంటది, ఏదైతే మీకు షార్ట్ టర్మ్, ఏదైతే మిడ్ టర్మ్, ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి పనికొస్తదో మేము గైడ్ చేయగలుగుతాం. రీసేల్‌కైనా రేపు మంచి చెడ్డు జరిగినా మీకోసం మేము ఫైట్ చేస్తాం. హ్మ్. అంతేగాని ఇప్పుడు మాలాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏదో యాడ్‌లు చూసి, ఇవి చూసి మీరు తొందరగా ఎళ్ళిపోతే రేపేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీకోసం ఎవరు ఫైట్ చేస్తారు? హ్మ్. అవునా గదా! సో, ఇది నాకు జరిగింది బాస్. నేను గూడా పర్సనల్‌గా వాళ్ళని వీళ్ళని చూసి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేషినా, అవి ఈరోజు గూడా స్ట్రక్ అయ్యి ఉన్నాయి. హ్మ్. కాబట్టి రైట్ టైమ్‌లో మీరు రైట్ పర్సన్ త్రూ గైడెన్స్ తీసుకోవాలి. రైట్ పర్సన్ ఉండి రాంగ్ ప్రాపర్టీ ఉన్నా కొనొద్దు. రాంగ్ ప్రాపర్టీ ఉండి రైట్ పర్సన్. మంచి పర్సన్ ఉన్నాడు కానీ ప్రాపర్టీ బాలేదు కొనొద్దు. హ్మ్. అట్లనే ప్రాపర్టీ బావుంది కానీ పర్సన్ బాలేడు అయినా కొనొద్దు. హ్మ్. ఎందుకు అంటే రేపు ఏదన్నా జరగొచ్చు అక్కడ. ఆ! చేంజెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమన్నా లిటిగేషన్ చేయడానికి ప్రాబ్లమ్ ఉంటది. ఆ! కాబట్టి రైట్ పర్సన్ త్రూ రైట్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సేఫ్ ఉంటది. థాంక్ యూ అండి. థాంక్ యూ.